ఆత్మీయులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులకి నా వందనాలు, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సేవకుడిగా అభిషేకం పొందుతున్న సువర్ణరాజు గారికి నా సంపూర్ణ వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన చాలాసార్లు చూస్తుంటాను కానీ ఎవరి పేరు తెలియదు. ఆయన పేరు చెప్పినాక ఫస్ట్ టైము ఈరోజు చూస్తున్నాను ఆయన్ని. చాలా సంతోషం. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనమందరం కూడా నమ్ముకొని ఈరోజు ఆచరిస్తున్నాం. దేవుడి బిడ్డలుగా బ్రతకాలని అందరికీ ఆశ ఉన్నది. అందుకోసం ముఖ్యంగా సేవకులు లేవనెత్తబడాలి. మనలో నుంచి అనేక మంది సేవకులు లేవనెత్తబడాలి. అనేక సంఘాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సంఘాలు సేవకులు అధికంగా ఉన్నప్పుడు మంచి శక్తివంతమైన క్రైస్తవులుగా మనము తయారవుతాం. ఆమేన్. ఎప్పుడు కూడా ఒకటే మనకు గోల్ అయి ఉండాలి. ఈ భూమి మీద ఆశీర్వాదాలతోనూ సంతోషంగా ఆరోగ్యంతోనూ దేవుడిచ్చిన ఆయుష్ అంతా సంతోషంగా బ్రతికి మనము మృతి పొందిన తర్వాత పరలోక రాజ్యం చేరుకునే బాధ్యత మనం సంపాదించాలంటే మనకి ఎవరు ఉండాలి? ఆత్మీయులైన సేవకులు ఉండాలి. లేదండి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద బతికే అన్ని లక్షల కోట్ల క్రైస్తవులు మంచి సేవకులు లేకపోతే వ్యర్థమైన క్రైస్తవాన్ని మనం పొందుకునేవారు. అందుకనే ఆసక్తి ఉండాలి, సేవ చేయాలి, 10 మందిని బలపరచాలి. అటువంటి ఆశ కలిగిన సేవకులు ఎప్పుడైతే మనకి ఈ విధంగా ముందుకు వస్తారో అప్పుడు ఖచ్చితమైన ఆత్మీయ ఆహారము బిడ్డలైన మీ అందరికీ కూడా దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 12 నుంచి చూద్దాం. చదవండి. మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు, కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను. దేవుని స్తోత్రం. ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు మాటలు ఆలకిద్దాం. సర్వకృపానిధిగా తండ్రి, సర్వోన్నతుడా, ప్రేమగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి, బేతేలు సంఘమునందు మేమందరము కూడుకొని నీ కుమారుడు ప్రభా సువర్ణరాజు గారిని ప్రభాని సేవకు అభిషేకించుటకు సేవకులుగా మేమును విశ్వాసులుగా వీరును వచ్చి ఉండగల ప్రభా, ఈ యొక్క అభిషేక కార్యమును ప్రభా నీ నామానికి మహిమకరంగా జరిగించుకుని నీ కుమారుని పరిశుద్ధాత్మతో నింపి అనేక మందిని ప్రభా ఒక తేజస్సు కలిగిన ప్రభా బిడల వల్ల తయారు చేసే శక్తిని బిడకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. నీ సేవకుడిగా నా నోటి మాట ఈ యొక్క సంఘమును బిడ్డలందరికీ ప్రభా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేసి అడిగి వేడుకుని సంతోషిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇక్కడ దేవునితో సమానులుగా ఉండాలి మనం, పరిపూర్ణతలో, సంపూర్ణతలో. అంటే యేసు భూమి మీదకి మన రూపంలోనే వచ్చాడండి. మనకలాగనే భోంచేశాడు, మనకలాగనే శరీరంతో ఉన్నాడు, మనకలాగనే ఒక గృహంలోకి పని చేసుకుంటూ సామాన్య జీవితాన్ని గడిపి ఏ విధంగా ఆయన జీవించాడో ఇది మొదటగా మనం గమనించి ఆయనతో సమానంగా పౌలు అంటున్నాడు కదా. పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుచున్నాను, నన్ను పోలి. ఒక సేవకుడు సంఘానికి చెప్పాలి, నన్ను పోలి మీరు నడుచుకోవాలని. అటువంటి సేవకులు తయారవ్వాలి. ఆమేన్. అటువంటి సేవకులు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు వాళ్ళు. ఈ లోకము చూడండి, కిందకు వచ్చినప్పటికీ కొంతమందిని ఏం చేశాడంటే దేవుడు చదవండి. అందువలన చూడండి అందరూ మన దేవునితో సమానంగా అవ్వాలని చెప్తూ పరిశుద్ధులు ఏమవ్వాలంట? పరిశుద్ధులు సంపూర్ణ. చూడండి, ఆల్రెడీ పరిశుద్ధులు అంటేనే సంపూర్ణులు అనుకుంటాం మనం కదా. ఏమండి, యేసు ప్రభు వచ్చి రాకట్లో ఉన్నాం మనం అందరూను. ఎప్పుడన్నా ఎక్కడున్నా చెప్పండి. అందరూ అంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు కదా రాకట్లో ఉన్నామని. మొన్న కూడా మేము లాస్ట్ టైం మీకు వచ్చినప్పుడు చెప్పాను అన్నమాట. అవునా, గుర్తుందా? నేను 10 సంవత్సరాలని మీ మళ్ళీ దగ్గరికి వస్తే ఏం చెప్పానో నేను చెప్పగలుగుతాను మీతోటి. చూడండి, అందరం కూడా వచ్చేస్తున్నాడు దేవుడు అని తెగ ప్రార్థన చేస్తున్నాం కదా. వచ్చేసి టైంలో ఉన్నామని చెప్తున్నాం కదా. ఎంతమంది లేపుతాం, దేవుడితో వెళ్తాం? చేతులు ఎత్తుతామా?
వదిలే కానీ మనసులో చెప్పుకోండి. ప్రైజ్ లార్డ్. కానీ ధైర్యంగా చేతులెత్తే క్రైస్తవ ప్రార్థన జీవితం మనకి కావాలి. ఆమేన్. ఆత్మీయత సంఘంలో నిలుచుకోవాలి మనం. బయట చూడండి, బయట లోకం ఉన్నది, కానీ సంఘములో దేవుడు ఉన్నాడు. సంఘములో ఆత్మీయత ఉన్నది, సంఘములో ప్రార్థనా జీవితం ఉన్నది, సంఘములో మనకున్న రోగాలు కష్టాలు పోవటానికి కావలసిన శక్తివంతమైన యేసునామం ఉన్నది. ఆమేన్. అటువంటి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మనం ఎదగాలి. ఇక్కడ చూడండి, పరిశుద్ధులు ఇంకా పరిపూర్ణులు అవ్వడానికి చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అంటే సంఘము, క్రీస్తు శరీరం అంటే సంఘము, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును చూడండి, సంఘము అభివృద్ధి పొందుటానికి పరిచర్య ధర్మము, సంఘానికి ఒక ధర్మం ఉన్నది. ఎవరిష్టం వాళ్ళ సంఘాలు నడపకూడదు. సంఘానికి ఒక ధర్మం ఉన్నది. సంఘ ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని చూడండి, అపోస్తులుగాను ప్రవక్తలుగాను సువార్థికులుగాను కాపర్లుగాను ఎన్నండి 5 భాగాలుగా విభజించాడు దేవుడు. చూడండి, సేవకులందరూ మనందరూ సమానమైన చాలామంది కాదు. సేవకుల్లోనే ఇన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. విశ్వాసులు సేవకులు సమానం ఎప్పుడూ కాదు. విశ్వాసులకి వాక్యం వేరే ఉంటుంది, సేవకుడికి వాక్యం వేరే ఉంటుంది, అపోస్తులకి వేరే వాక్యం ఉంటుంది. అది మీ అందరికీ బైబిల్ ఒకలేని కనిపిస్తుంది. కానీ వారి స్థితిగతులను బట్టి, వారి పిలుపుని బట్టి చదివే వారికి దాని భావాలు గ్రహించుకోగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎప్పుడైతే సేవకుడికి ఇవ్వాల్సిన ప్రేమ, ఆ గౌరవాన్ని మీరు ఇవ్వటం నేర్చుకుంటారో, చూడండి, తండ్రి అంటే మనందరికీ భయమే కదా, అవునా? దెబ్బలాడే పిల్లలకు కూడా తండ్రి అంటే భయమే. దెబ్బలాడుతూ ఉంటారు, ఆయన ఏదో మూలన భయం ఉంటుంది. ఎందుకని? నా తండ్రి అని. ఆ భయాన్ని బట్టి గృహ అభివృద్ధికి ఉపయోగపడతారు వాళ్ళు, అవునా కదా? ప్రైజ్లో మనము కూడా దేవుడికి భయపడుతూ సంఘ పని చేసామనుకోండి, సంఘములో అనేక ఆత్మలను మనం లేవనెత్తేవారుగా ఉంటాం. అందుకనే ఇక్కడ 5 రకాలైన బాధ్యతలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, తర్వాత ఉపదేశకులుగాను, తర్వాత కాపర్లుగాను 5 రకాల పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. మరి విశ్వాసులు చేయవలసిన పనులు వేరే ఉంటాయి. వారి విశ్వాసానికి తగినట్టు వారు జీవిస్తూ, విశ్వాసులు ఎప్పుడు కూడా సంఘానికి ఎందుకు రావాలి? చాలామంది అంటారు, ఈ రోజుని వాక్యం కొరకు రండి, సంఘానికి స్వస్థతల కొరకు కోదంటున్నారు. అసలు యేసు గారి దగ్గరికి జనాలు ఎందుకు వచ్చారండి ఈరోజు? అంటే ఎవరిని ఏమనకూడదు అనుకోండి, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే పరలోక రాజ్యము ఫ్రీ. ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళు అటు పరిగెట్టవచ్చు, నాకు ఏం అక్కర్లొద్దులే ఇలాగే బతుకుతారన్న వాళ్ళు బ్రతకొచ్చు. అందుకోసము దేవుని యొక్క వాక్యం చాలా ఆత్మీయంగా ఉంటుంది. అది మనకి వెతికినప్పుడే దొరుకుతుంది, వెతకకుండా ఎవరికి దొరకదు. ఈరోజు ఈ భూమి మీద ఉన్న ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యము. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని విశ్వాసులు ఎప్పుడు కూడా స్వస్థతల కొరకు దేవుడి దగ్గరికి వచ్చామనుకోండి. ఇప్పుడు చూడండి, మనకి జ్వరం వచ్చింది, జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. ఆయన డాక్టర్ గారు చెప్తారు, నీకు జ్వరం తగ్గాలంటే ఇంజెక్షన్ చేయించుకోవాలమ్మా, ఇన్ని రోజులు ఈ బిళ్ళలు వాడాలి అని చెప్తాడు. నువ్వు జ్వరం తగ్గాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన క్రమాన్ని పాటించాలి కదా. సేమ్ సంఘములో మనమందరము కూడా స్వస్థత, దీవెన, మేలుల కొరకు వస్తే ఎలా బ్రతకాలో ఇక్కడ సేవకుడు మీకు బోధిస్తాడు. ఆమేన్. ఎలా బ్రతకాలో సంఘ కాపరి మీకు బోధిస్తాడు. అది మీరు పాటించారు అనుకోండి, ఇక్కడ దీవించబడతారు, వాక్యాన్ని నేర్చుకుంటారు, పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం చదువుకుంది ఒకసారి. యెషయా గ్రంథము 49, అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని, నాకు న్యాయకర్త. ఆమె చాలాసార్లు అనుకుంటాం, అయ్యో నేను చాలా భక్తిగా ఉన్నాను, నేను చాలా నాకు వచ్చిన జీతంలో, నాకు వచ్చిన కష్టాజీతంలో, నా పొలము పంటల్లో దశంభాగాలు ఇస్తున్నాను, ఇదంతా వ్యర్థమైపోయిందా అనుకుంటుంటే ఎప్పుడు కూడా కాదు. దేవుడు చెప్తున్న మాట చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. అక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు మాట, నేను అన్ని వ్యర్థమైపోయాయి అనుకున్నాను, కానీ కాదు, నాకెవరంటే ఆధారం?
యెహోవాయే దేవుడు. కిందకు వచ్చి 8 ఒకసారి చదువుకుందాం. 8 కాదు, 6 చదువుకుందాం. 6 చదవండి, అంటే తొందర కంప్లీట్. నీవు యాకోబు, చూడండి ఇది సువర్ణ రాజు గారి కోసం ఈ మాట. ఓకే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులలో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు అయి ఉండుట స్వల్ప విషయము. నిన్ను సేవకు పిలిచా, నువ్వు సేవకుడు అయి ఉంటావు, స్వల్ప విషయం. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? కింద రాసిపెట్టి చదువుకుందాం. బూది గంతముల వరకు ఎవరైతే సేవకులుగా అభిషేకించబడుతున్నారో, సేవకుడు చెప్పుకోవడం పెద్ద విషయం ఏమి కాదు, కానీ సేవకుడు చేయవలసిన పని గురించి చెప్తున్నాడు. బూది గంతముల వరకు నీవు నేను కలుగజేయ రక్షణకు ఏంటంట సేవకులే. మళ్ళీ ఎందుకు కొడుతుందంటే అందరూ చెప్తారని. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చూడండి, బూది గంతములకు దేవుడి యొక్క రక్షణ చెప్పటానికి కానీ సాక్షులుగా ఉండటానికి కానీ ఎలా ఉండాలంట? సాధనము వలె ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. మనం ఒక సాధనమండి. ఒక సాధనం అంటే ఏంటి? పనిముట్టు. ప్రైజ్ ది లార్డ్. సాధనం అంటే ఒక పని చేయడానికి, ఏ పని చేస్తే మనం మాట్లాడాలి, ఏం కావాలి? మైక్ కావాలి. ఈ మైక్ పని చేయాలంటే ఏం కావాలి? చూడండి, పనిముట్టికి ప్రతి విషయంలో కూడా మళ్ళీ దానికి లింక్స్ ఉంటాయి, అంటే ఒకదానికి ఒకటి ఆధారపడి ఉంటుంది. మనము దేవుని యొక్క సువార్తను ప్రపంచమంతా అందరికీ ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందు నిమిత్తం జాగ్రత్త కలిగి మనం ఉండాలి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. నా సేవకుడు ఏండుట ఎంతో స్వల్ప విషయము, బూది గంతముల వరకు నీవు నేను కలుగజేయనట్లు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఎందుకు నియమించున్నాడు తెలుసా? దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవునికి సాక్షిగా నువ్వు వెలుగయ్యుండులాగునా నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ఇక్కడ చెబుతున్నాడు. యూదా పత్రిక 22వ వచనం చదువుకుంది, ఒకసారి ముగించుకుందాం. యూదా పత్రిక 22వ వచనం. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది, ఫస్ట్ పేజ్. సందేహపడు వారి మీద ఏం చేయాలంట? కనికరము చూపించాలంట. అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని. ఆమేన్. చూడండి, అగ్నిలో నుంచి ఎవరున్నారు? అగ్నిలో కొందరు ఉన్నారంట. లోకానుసారంగా జీవించే వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సేవకుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? అగ్నిలో కాలిపోతున్న కొందరిని చెయ్యి చాపి పట్టుకుని పైకి లాగాలంట. లాగి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఒప్పక ఏమాత్రం ఒప్పుకోవద్దు అంటాడు ఇక్కడ. చూడు ఎంత స్పష్టంగా సేవకుడికి ఇస్తున్నాడు దేవుడు. కొంతమంది రక్షించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు రక్షించినప్పుడు లోకానుసరమైన వారి ప్రవర్తనను నువ్వెంత మాత్రం ఒప్పుకొనవద్దు. ఒప్పుకొనకుండా ఏం చేయాలంట? దానిని అసహించుకొనుచు భయముతోనూ కొందరిని కనికరించాలి. ఎంతో కరుణించాలి, కనికరించాలి, ప్రేమించాలి. మనము దాతృత్వము చూపించాలి. సేవకుని యొక్క బాధ్యతలు అనేక మంది రావు, ఎందుకంటే కోత విస్తారంగా ఉందంట. ప్రపంచంలో బోల్డ్ మంది క్రైస్తవులు చెప్పుకునేవారు ఉన్నారు. ఈ క్రైస్తవులు ఎన్ని రకాలు ఉన్నారు? బోల్డ్ అన్ని రకాలు ఉన్నారు. అవునా కదా? అందరికన్నా ఎక్కువ ఉన్నది క్రైస్తవులు ఎవరు? విగ్రహారాధన చేసే క్రైస్తవులే. ఎవరు? క్యాథలిక్. అవును కదా? ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయండి. దేవుడు బైబిల్లో చెప్తున్నాడు లెక్క పెట్టొచ్చు క్రైస్తవులని. నిజంగానే లెక్క పెట్టవచ్చు. ఈరోజు అనేక విధాలుగా అనేక ప్రాంతాలలో అనేక దేశాలలో వేరు వేరు క్రైస్తవ్యాలు బైబిల్ని పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారమైన పద్ధతులు అనుసరిస్తున్నారు. అందుకని సంఘ ధర్మము అన్నాడు కదా అక్కడ ఆయన. ఆ ధర్మం ఒకటి ఉంది, సంఘ ధర్మం. దేవుని యొక్క పరిచర్యకు ఒక ధర్మం ఉంది. నీవు నేను కూడా దీవించబడాలి. దీవించబడిన తర్వాత మనం మరణించిన తర్వాత పరలోకం వెళ్ళాలంటే ఆ యొక్క మార్గాన్ని బయలుపరిచే వాళ్ళే సేవకులు. అటువంటి సేవకుడిగా దేవుడు ఈ రోజుని సువర్ణరాజుని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తూ ఆయన ఆత్మానుసారంగా మిమ్మల్ని అందరినీ బలపరచాలని, ఇంకా అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించి ఆయన దీవెనకరంగా ఒక దివిటి వలె ప్రకాశించాలని ప్రేమపూర్వకంగా ఆయన ఆస్వాదిస్తూ మీకు కూడా శుభాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నా. సంబంధించిన సేవకులకి